ఎందుకు ఇంత హంగామా చేస్తా ఉందో మాకు అర్థం కావడంలా. రోడ్డుల్లో వచ్చి కూర్చునే పరిస్థితులు ఎందుకు కల్పిస్తా ఉందో మాకు అర్థం కావడంలా. మేము చెప్పింది ఒక్కటే, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేకుండా పోతా ఉంది. కనీస ప్రజాస్వామ్య హక్కులు లేకుండా, కనీస రాజకీయ హక్కులు లేకుండా చేస్తా ఉన్నారు. మేము గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేస్తామన్నాం. పోలీస్ స్టేషన్ ముందే ఒక లాయర్ పైన వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్ర పైన కొడవలతో దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు. అక్కడి నుంచి హాస్పిటల్కు పరిగెత్తిపోతే హాస్పిటళ్ల పైన దాడి చేశారు. మరి దీనిపైన కనీసం నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేమేమైనా గ్రామానికి అక్కడ ముట్టడించమన్నామా? కేవలం దీక్ష చేస్తామని చెప్పినాం. అది కూడా గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తామంటే గాంధీ విగ్రహాన్నంతా కూడా ఈరోజు చుట్టుముట్టినారు పోలీసులు. మా పార్టీ ఆఫీసులోకి వందల మంది లోపలికి వచ్చారు. అసలు పార్టీ ఆఫీసుల్లోకి మీరు ఎట్లొస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా కూడా పోలీసులు మోహరించినారు. ఉదయం లేచేలోగా అందరినీ హౌస్ అరెస్ట్లు అన్నారు. ఎక్కడి దగ్గర దిగ్బంధం చేశారు. ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు? మీ రాజ్యం ఎన్ని రోజులు నడుస్తుందని అడుగుతా ఉన్నా. ఈరోజు కృష్ణలంక విజయవాడలో ఏం జరుగుతా ఉంది? విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు, సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసినందుకు మిమ్మల్ని ఏమైనా గవర్నమెంట్ కాపాడగలుగుతుందా? ప్రజలు విజృంభిస్తే ఎవడు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడనే దానికి ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఘటన. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తా ఉంది. క్రాంతి కుమార్ అని ఆయన దళితుడు, పాపం పోలీసు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా మన పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో బదినేహాల్లో గంగమ్మ అనే ఆమె ఈరోజు లాకప్ డెత్ లో మరణించిందనేటువంటిది అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తే మేము అంగీకరించమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు పెద్దారెడ్డి లేకుండా దీక్ష చేసుకోండి అంటాడు. మీరెవరు మాకు డిక్టేట్ చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా అధ్యక్షుడు పెద్దారెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా పెట్టాడు. మా పెద్దారెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా కొనసాగుతా ఉన్నాడు. ఆయన ఉండకూడదంటే మీ పార్టీలో మీరు ఉండకూడదని మేము చెప్తే మీరు తప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు చదువు లేదు, దుర్మార్గులు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళని, పెద్దారెడ్డిని, వీళ్ళందరినీ. మీరు చదువుకొని ఏం లాభం అని చెప్పి అడుగుతా ఉన్నా. అనాగరికుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా వీడియోల ముందు మాట్లాడుతా ఉన్నారు. ఎవడెవడినైనా మాట్లాడొచ్చి దేశంలో. ఈరోజు చూసాం, మోడీ గారి పక్కన ఇంకో ముఖ్యమంత్రిని పెట్టి, ఆడ ముఖ్యమంత్రిని పెట్టి ఫోటోలు ఇస్తా ఉన్నారు. ఎవడెవడినైనా తిట్టొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మేము కూడా 100 బూతులు తిట్టగలము. అది సంస్కారమా అని అడుగుతా ఉన్నా. సంస్కారయుతంగా ప్రవర్తించండి అని చెప్తా ఉన్నాం. మీరెట్లయితే నేను వైఎస్ఆర్ కి వ్యతిరేకం కాదంటున్నారో, మేము కూడా ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు ఇవన్నీ చేస్తున్నది. మీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఒక పార్టీని తాడిపత్రిలో ఉండకుండా చేస్తా అని విర్రవిగే మీ దురుసు వైఖరికి వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మేము తాడిపత్రికి పోయి దీక్ష చేస్తే మీది ఏం పోతుందని అడుగుతా ఉన్నా. పోలీసులు ఇక్కడే అరెస్ట్ చేస్తారా? ఎవరింటి దగ్గర వాడింటి దగ్గర. ఎవరిని అరెస్ట్ చేయాల్సింది మమ్మల్ని? కొడవలితో రమేష్ రెడ్డి అని ఆయన్ని దాడి చేసినటువంటి వాళ్ళ, అనేక అరాచకాలకు పాల్పడుతున్న వాళ్ళన ఈరోజు పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ముళ్ల కంచె వేస్తున్నారు. ఇల్లు దాటకూడదని డిక్టేట్ చేస్తున్నారు. ఇదేమైనా తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తాడిపత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించినారా? ప్రత్యేకమైన ఆర్టికల్స్ ఉన్నారా? ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అక్కడ అని చెప్తా ఉన్నా. ఎక్కడ ఎవడైనా పోవచ్చు. మోడీ ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఇతర పార్టీలు లేకుండా చేస్తాం. అది ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతోందా? అందుకనే ప్రభాకర్ రెడ్డి గారిని కోరేదేమంటే, ఇప్పటికైనా విఘ్నత ప్రదర్శించండి, ఫుల్ స్టాప్ పెట్టండి. వీటన్నిటికి కూడా డెమోక్రటిక్ గా నవ్వుకుంటూ పనిచేద్దాం. అందరం కూడా ప్రజల సమస్యల పైన పోరాడదాం. అందరం కలిసి తాడిపత్రి డెవలప్మెంట్ కోసం అందరము కృషి చేద్దాం. ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలు వద్దు, అవి అసాధ్యమైనటువంటివి. ఇది ఈరోజు జిల్లా వ్యాప్త ఉద్యమం కాబోతా ఉంది. ఇదే మీ వైఖరి కొనసాగితే రేపు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పి
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.